ఈ సమావేశంలో మనందరం స్ఫూర్తిగా తీసుకోవాల్సిన మల్లన్న అట్లాగే నిర్వాహకులకు మరోసారి అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే రవి చెప్పాడు, మనం మార్కెట్లో ఉన్న వ్యాపారులను చూస్తున్నాం, కానీ ఆ వ్యాపారుల మీద ఒత్తిడి తీసుకురాకుండా ఉండే చట్టాల్ని చేయించడానికి రైతు సంఘాలు చేయాల్సిన ఉద్యమాన్ని మరొకసారి మననం చేసుకోవాల్సిన అవసరం ఉందనేది గుర్తు చేస్తూ, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక భాగం, కేంద్ర ప్రభుత్వం ఒక భాగం వ్యవసాయ రంగాన్ని దివాలా తీయించడానికి ఎన్నికల్లో మనం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయం చూసినప్పుడు వరంగల్ డిక్లరేషన్ ని బ్రహ్మాండంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతులను ఆకర్షించుకోవడానికి అది రైతు బంధు పేరు మార్చిన 15,000 అమలు జరిగిందని మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాలు ఎజెండా అది మాట్లాడుకుందాం. అట్లాగే పంటలకు బోనస్ మీరు చూడండి, వరంగల్ డిక్లరేషన్ లో సన్న ధాన్యాలని కాదు అన్ని పంటలకు అని చెప్పేసి క్లారిటీగా ఉంది. కానీ వాళ్ళు ఏమైంది, సన్న ధాన్యంలో కొద్ది మందికే పరిమితం చేశారు, అందరు కూడా కాదు, ఒక పంట అయితే కంప్లీట్ తీసేశారు. ఇవాళ కొంత ఏదైతే మన నిజామాబాద్ జిల్లాలో నేను నిన్న కలెక్టర్ గారి దగ్గర కూర్చుండి లెక్కలు తీసుకున్నాను. బోనస్ పడుతుంది, ఈ ఖరీఫ్లో పడట్లేదన్నమాట కాదు, పడుతుంది. కానీ టెక్నికల్ లోపాలతోని దాదాపు 70% రైతులకే బోనస్ పడుతుంది. దాన్ని కూడా మనం ఒకసారి పరిగణలో తీసుకోవాలి. అట్లాగే ప్రకృతి వైపరీత్యాలు ఏదైతే మన రైతు స్వరాజ్య వేదిక నోట్లో పేర్కొన్నట్లు 7 సంవత్సరాలుగా ఒక్క నయా పైసా నష్టపరిహారం రైతాంగానికి అందరి, అది పంటల బీమా అమలు చేయకపోవడం కానీ, ఫసల్ బీమా పథకంలో లేకపోవడం కానీ, అట్లాగే తాత్కాలిక సహాయం కింద వరంగల్లో గత కేసీఆర్, ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎకరాల 10,000 ప్రకటించాడు. కానీ ఆ రోజు అమలు జరగలేదు, ఈ రోజు అమలు జరగలేదనే విషయాన్ని మనం పరిగణలో తీసుకోవాలి. అందుకని ఏదైతే కొనుగోలు అన్ని పంటల్ని కొనుగోలు చేస్తానని చెప్పేసి చెప్పిన వరంగల్ డిక్లరేషన్ లో అది డిమాండ్ చేయంగా రైతులు రోడ్డు మీదకి రావడంతో మొక్కలు కొనుగోలు మార్కెట్ ద్వారా చేస్తున్నారు, కానీ కేవలం ధాన్యం వరకే పరిమితం చేస్తారు. మరి డిక్లరేషన్ లో మాత్రం అన్ని పంటలని చెప్పారు. అదే సమయంలో ఏదైతే వరదలు అకాల వర్షాలు కురిసిన వెంటనే వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లతోని అట్లాగే హడావిడి చేసి మొన్నటి ఏదైతే మోంతా తుఫాన్ 20% ధాన్యం ఏదైతే వచ్చినా కొనుగోలు చేయాలని చెప్పేసి ఆదేశించాడు రేవంత్ రెడ్డి. నేను క్షేత్రస్థాయిలోకి వెళ్ళాం, దాదాపు ఒక 2-3 జిల్లాల్లో మేము పరిశీలించాం. 15% తేమ శాతం ఉన్నా 7 కిలోల తరువు తీసుకొని రైస్ మిల్లర్స్ తీసుకున్నారు తప్ప కొనుగోలు కేంద్రాల్లో 3 కిలోలు క్వింటాలకు, ఆ తర్వాత రైస్ మిల్కి ఏదైతే అలాట్మెంట్ చేస్తారో ఆ రైస్ మిల్కి వెళ్ళిన తర్వాత ఆడో 3 క్వింటాలు, అది సెటిల్మెంట్ పేరు, దాని ముద్దు పేరు సిఇఓ. ఇంతకు ముందేమో సహకార సంఘం సెక్రటరీ అనేవాడు, గౌరవంగా ముద్దు పేరు పెట్టి సిఇఓ. ఆ సిఇఓ రైస్ మిల్ యజమానితో రైతుతో మాట్లాడి సెటిల్మెంట్ చేస్తున్నాడట 3 కిలోలు.
అంటే క్వింటాల్కి 7 కిలోల తరువు అనే అంశాన్ని ఎంత నష్టమో మరి ఆలోచించండి. అంతేకాదు దాదాపుగా 30% నుంచి 40% దిగుబడి తగ్గింది. నిజామాబాద్ జిల్లాలో 8 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం వస్తుందని లెక్క వేయగా సాగు విస్తీర్ణం తగ్గలేదు, కానీ 5 లక్షల నుంచి 5,50,000 మెట్రిక్ టన్నులు మాత్రమే వస్తుంది. అంటే కారణం దిగుబడి తగ్గడం అనేది మనం స్పష్టంగా మనం చూడాల్సింది. అందుకని ఈరోజు తప్పనిసరిగా కొనుగోలు కేంద్రాల్లో ప్రతి రైస్ మిల్ దగ్గర ఒక డిప్టీ తహసీల్దార్ అనే డీటీని ఉంచాల్సి ఉంటుంది. కానీ అది ఎక్కడా లేదు. రైతులు రైస్ మిల్ దగ్గర పోయిన తర్వాత 4 రోజులు 5 రోజులు ఒక లారీ ఉండాలి. ఒక లారీ 12 టన్నుల బరువుతోని ఉండేసరికి ఆ టైర్లన్నీ కూడా ఏరొచ్చి చెడిపే స్థితి, ఆ ట్రాన్స్పోర్టర్కి మేము రాము అని చెప్పేసి చేతులెత్తే స్థితి మనకు కనపడతా ఉంది. అందుకని మనం క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యల్ని కూడా అధ్యయనం చేసి డిమాండ్లను రూపొందించాల్సిన అవసరం ఉందనేది నేను భావిస్తా ఉన్నాను. అట్లాగే ఈ డిమాండ్లలో ఎలాంటి షర్టు పెట్టొద్దు కొనుగోలు కేంద్రాలు. ఇది ఇలా మొక్కజొన్న 15 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేస్తాము, 25 క్వింటాలు వస్తుంది. మరి మిగతా 7 క్వింటాలు ఎటు పోవాలి, ఎక్కడ అనుకోవాలి? ఆ ప్రశ్న కూడా ఒక్కోసారి పెరగవచ్చు తగ్గొచ్చు. కాబట్టి రైతు పాస్బుక్ మీద ఏ పంటలు పండినా అంతా కొనుగోలు చేయాలనే డిమాండ్ని మనం రూపొందించాల్సిన అవసరం ఉందనేది నేను భావిస్తా ఉన్నాను. అది పత్తికి అన్ని పంటలకు కూడా ఇచ్చేయాలి. అట్లాగే పంట నష్టానికి సంబంధించి 33% నష్టం జరిగితేనే నిబంధన ఏదైతే పెట్టాడో అది తొలగించాల్సిన అవసరం ఉంది. రవి చెప్పినట్టు రాసినట్లు అర్థం కాని అంశం. ఒక తహసీల్దార్ అంటాడు రైతు యొక్క పాస్బుక్ లో 10 ఎకరాలు ఉంటే ఆ 10 ఎకరాలు 33% నష్టం చూడాలట. ఇది ఎక్కడి కథ? మనం అడిగాం. పంట నష్టాల్లో 33% కాదు, రైతు పాస్బుక్ మీద ఉన్న సాగు భూమికి సంబంధించిన 33% అంటే ఏ ఒక్కరికి కూడా రాదు. అది రాదేనా బాబు, దాన్ని పేర్కొన్నది అని చెప్తే దాన్ని ఒక యుద్ధం చేయాలి. అసలు రైతు ఎంత నష్టమైతే అంత నష్టాన్ని భరించాలి. ఇవాళ వ్యాపారులకు ఏం జరుగుతుంది? వ్యాపారం కొట్టు కరెంటు తీగలతోని నష్టం జరిగితే కాలిపోతే మొత్తం ఉన్న ₹1,00,000 ₹2,00,000 క్లెయిమ్ చేసుకుంటున్నవాడు. అందుకని మనకు ఆ నిబంధన కూడా మనం తొలగించాల్సిన అవసరం ఉందనేది నేను భావిస్తా ఉంది.